మెగా డాటర్ శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న మ్యాటర్ అప్పట్లో మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ శ్రీజ మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది. తల్లిదండ్రులు తమ ప్రేమని వ్యతిరేకిస్తున్నారని, మా ప్రేమకు వాళ్లే శత్రువులు అంటూ పెద్ద రచ్చ సృష్టించింది. అలా ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసి శిరీష్ భరద్వాజ్ని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది. 2007లో పెళ్లి చేసుకున్న శ్రీజ 2014లో మొదటి భర్తతో విడిపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే ఈ పెళ్లి విషయం కాస్త పక్కన పెడితే శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీతో ఓ సినిమా కూడా వచ్చిందట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పరుగు. భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో సీరా కౌర్ బన్నీకి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా చేశారు. లేచిపోయి పెళ్లి చేసుకున్న కూతురు గురించి బాధపడి పరువు మొత్తం తీసేసింది అంటూ బాధపడే పాత్రలో ప్రకాష్ రాజ్ ని చూపించారు. ఇక ఈ సినిమా స్టోరీ అచ్చం శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లే ఉండటంతో చాలా మంది శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీనే డైరెక్టర్ భాస్కర్ పరుగు సినిమా రూపంలో తెరకెక్కించారని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే 2007లో శ్రీజ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత సంవత్సరానికే అల్లు అర్జున్ పరుగు సినిమాతో వచ్చాడు. దీంతో పరుగు సినిమాకి శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టోరీని మధ్య లింకప్ చేస్తూ పరుగు మూవీ స్టోరీని శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకున్న దాన్ని అనుసంధానం చేసుకునే ఈ సినిమా తెరకెక్కించారని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు. ఇక పరుగు మూవీలో ప్రకాష్ రాజ్ ఎలా అయితే బాధపడ్డారో రియల్ లైఫ్ లో శ్రీజ పెళ్లి చేసుకుంటే కూడా చిరంజీవి కూడా అలాగే పరువు పోయిందని బాధపడ్డారు.